సార్లు వచ్చాడు. వచ్చిన ప్రతిసారి 23 అక్షౌహిణుల సైన్యం అంటే 391 అక్షౌహిణుల భూభారాన్ని పరమాత్మ రకంగా తగ్గించేశాడు కురుక్షేత్ర యుద్ధానికి రాకుండా. ఆ తర్వాత 18వ కాలయవ నుండి వెంట పెట్టుకొచ్చాడు. ఇద్దరు ఒకేసారి వచ్చారు కదా, ఆపదని చెప్పి పరమాత్మ ఇద్దరం మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మింపజేసి రాత్రికి రాత్రి అందరూ వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నారు. ఓహో, నన్ను చూసి పారిపోయాడు అనుకుని విర్రవీగిపోయాడు. వినాశకాలే విపరీత బుద్ధి. ఆ తర్వాత వీడిని చంపించటానికి భీముణ్ణి అర్జునుణ్ణి తీసుకుని పరమాత్మ బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళారు. మీకు ఏం దానం కావాలి అని అడిగితే యుద్ధం కావాలి అని అడిగారు. అప్పుడు సరే అని చెప్పి వాడి కొడుక్కి పట్టాభిషేకం చేసేసి వచ్చి భీముడితో యుద్ధం చేశాడు. 14 రోజులు యుద్ధం జరిగింది. ఆయుధంతో చావడు కదా, అందుకని భీముడు వీడి దేహాన్ని 2 ముక్కలు చేసి అటు ఇటు పాడేస్తే మళ్ళీ అతుకుపోయేవి. అప్పుడు పరమాత్మ గడ్డిపోచని చీల్చి ఇలా పడేయకూడదు, దాన్ని తిరగేసి పడేస్తే అతుక్కోవు అని భీముడికి సైగ చేశాడు. అది చూసి భీముడు ఆ శరీరాన్ని చీల్చేసి ఒక ముక్క అటుపక్కకి